నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ 2 స్థానాల కోసం ఆశావహులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి అనుకొని కూటమి వలన టికెట్లు కోల్పోయినటువంటి 3 పార్టీల నాయకులు, అంటే తెలుగుదేశం త్యాగం చేసినటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఆశావాలుగా ఉన్నారు. జనసేన కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నియోజకవర్గాలు వదులుకున్న తరుణంలో జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళలో కూడా కొంతమంది ఆశావాలు ఉన్నారు. ఇక బీజేపీలో కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కుతాయి అనే దాని మీద అయితే ఒక ఆసక్తికర చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది ప్రధానంగా రాష్ట్ర స్థాయి నాయకులుగా ముద్రపడినటువంటి వాళ్ళు కూడా పోటాపోటీ పడుతున్న పరిస్థితి ఉంది ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి. మరొక అంశం చూస్తే కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై కూటమి పార్టీల అధిష్టానాలు సీరియస్గా ఉన్నాయి. గీత దాటే వారిపై ఇక మీదట వేటేసేందుకు ఏమాత్రం వెనకాడబోమని పార్టీల అధిష్టానాలు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అటు టీడీపీ ఇటు జనసేన అధిష్టానాలు అయితే కొంతమంది వారి పార్టీల ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇటు జనసేన అటు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని ప్రకటించేటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇక మరొక అంశం చూస్తే వైకాపా అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే పెద్ద ఎత్తున ప్రజలు కూడా జగన్కి స్వాగతం పలికారు. ఏదైతే జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వైకాపా నేత సీదిరి అప్పలరాజుతో ములాఖత్ అవ్వటం కోసం వచ్చినటువంటి వైకాపా అధినేతకి అడుగడుగున ప్రజలు మరి స్వాగతం పలికిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే తప్పు చేసి నా కేసులో మరి కుమారుడు తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చాలనుకున్నటువంటి తరుణంలో మరి ఆయన పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మరి ఏ విధంగా ఆయనకు మీరు సపోర్ట్ చేస్తారంటూ ఇటు తెలుగుదేశం జనసేన శ్రేణులు మాట్లాడుతున్నారు. చెయ్యని తప్పుకి అన్యాయంగా మాజీ మంత్రిని సీదిరి అప్పలరాజుని ఈ కూటమి ప్రభుత్వం జైలు పాలు చేసిందని చెప్పేసి వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం.